తక్కువ ముంపు ఎక్కువ ప్రయోజనం ఉండేలా ప్రాజెక్టుల నిర్మాణం ఉండాలన్నారు సీఎం కేసీఆర్. క్యాంప్ ఆఫీసులో ఇరిగేషన్ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉండటంతో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరపాలన్నారు. కొత్తగా కట్టబోయే రిజర్వాయర్ల ప్రతిపాదనలు పరిశీలించారు. ఇరిగేషన్ పై రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా చేపట్టాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బడ్జెట్ లో 25,000 కోట్లు కేటాయించడంతో పాటు మహారాష్ట్రతో ఒప్పందం కూడా పూర్తి చేసుకున్నందున ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మించే రిజర్వాయర్లపై అధికారులతో రివ్యూ చేశారు. ఎక్కడెక్కడ టన్నెళ్లు నిర్మించాలి, ఎక్కడ పంపింగ్ చేయాలి, ఎక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలి అనే అంశంపై అధికారులు తయారు చేసిన నివేదికలను సీఎం పరిశీలించారు. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్న సమయంలోనే ఎక్కువ నీటిని పంప్ చేసి రిజర్వాయర్లు నింపుకోవాలని సీఎం సూచించారు. దేవాదుల పంప్ హౌస్ దిగువ భాగంలో బ్యారేజ్ నిర్మించడం ద్వారా ఏడాది పొడవునా ప్రాజెక్టుకు నీరందుతుందని చెప్పారు. తక్కువ ముంపు ఎక్కువ ప్రయోజనం కలిగేలా దేవాదుల ప్రాజెక్టును ఉపయోగించుకునే విధంగా బ్యారేజ్ ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, డిండి ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో జరగాలని సీఎం చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. 3-4 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు సీఎం. అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో నిత్యం సమన్వయం చేసుకుంటూ వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావుకు సూచించారు. సాగునీటితో పాటు హైదరాబాద్ మంచినీటి రిజర్వాయర్ నిర్మాణానికి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.